ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడని, ఆయన రక్తం చేత విమోచింపబడిన మనము, ఆయన వాక్యం చేత నిరంతరము పోషింపబడే మనము, ఆయన హృదయంలో ఉన్న కోరికను మనం చాలాసార్లు గుర్తుంచుకోం. ఒకవేళ విన్నా అది ఆనాటికే మర్చిపోతాం. కానీ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన, ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, అతి శ్రేష్టమైన విషయం, అత్యంత యేసు ప్రభుకు ప్రీతి అయిన విషయం ఏదంటే యెషయా 43:7లో రాయబడిన మాటనే. ఏమంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అంటున్నాను. అంటే ఆయన కోరుకునేది ఏమైందంటే, ఆయనకు మహిమ రావాలని కోరుకుంటున్నాడు. ఎవరి నుంచి అంటే, నీ నుంచి, నా నుంచి. మనము ఆయనను మహిమపరిచే విషయంలో అనేక సార్లు వెనుకబడిపోతుంటాం. ఆయనను గణపరిచే విషయంలో వెనుకబడిపోతుంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 29 ఆదికాండం 35వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమె కానుపు ఉడిగెను. ప్రియమైన వాళ్ళారా, ఎంతో ఘనమైన మాట. ఎవరంటే లేయా పలికిన మాట ఇది. ఆమె గర్భవతి కుమారుని కన్నది. ఈయన దాదాపు 4వ కుమారుడు అయి ఉంటాడు, యూదా. ఈయన గురించి ఏమని ఉంటుందంటే, ఆమె ఈ యూదా అని పేరు పెట్టి యెహోవా స్తుతి నొందును గాక అన్నది. అంటే యూదా అనే మాటకు దేవుని స్తుతించుట అని అర్థం. దేవుడు కోరుకునేది ఏంది? తనను స్తుతించేవారు కావాలని కోరుకుంటున్నాడు. ఎక్కడైతే ఆయన నామానికి ఘనత ఉంటుందో ఆ స్థలంలో ఆయన వసించేవాడై ఉన్నాడు. ఆయన ఆ స్థలంలో నిరంతరము శ్లాఘింపబడే ఆ స్థానంలో ఉండాలని ఆశపడే దేవుడు. అయితే యూదా అని పేరు పెట్టగానే ఆమె కానుపు ఉడిగెను అన్నది. ఆమెకి పిల్లలు ఆగిపోయినారు ఆ దినమున. అయితే పిల్లలు ఆగిపోయేది ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ యూదా అనే మాట మనం ఎందుకు తీసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రంలో నుంచి వచ్చినాడు. చూడండి, యాకోబుకు 12 మంది పిల్లలు, మగపిల్లలు, ఒక కుమార్తె ఉంది. కానీ ఏ ఒక్కరిని ఎంపిక చేసుకోలేడు దేవుడు. ప్రతి వారికి రూబేన్ మొదలుకొని బెన్యామీన్ వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ యేసు ప్రభు యూదా గోత్రమును మాత్రమే ఎంచుకున్నాడు. ఎందుకంటే యూదా వలన ఆయనకు మహిమ వచ్చింది. యూదా అనే మాట వచ్చినప్పుడు ఆయనకు స్తుతి వచ్చింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కష్టాలు, నిందలు, నిట్టూర్పులు, ఈ అల్పకాల యాత్రలో కుటుంబంలో నిందలు, వ్యక్తిగతంగా బయట నిందలు, అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు. ఆ పరిస్థితులన్నిటిలో కూడా నేను దేవుణ్ణి స్తుతించడం అనేది చాలా శ్రేయస్కరమైన విషయం. లేయాకు ఎంత బాధ ఉందంటే, అక్కడ తన భర్త ప్రేమించట్లేదు, తన సహోదరి వలన ఇబ్బంది ఉంది. అలాంటి పరిస్థితుల్లో కుమారుని కానీ ఆ కుమారునికి యెహోవా నామానికి స్తుతి కలగాలి, యేసు క్రీస్తు ప్రభు ఘనత కలగాలని ఆమె కోరిన కారణాన యేసు ప్రభు ఆ వంశంలో నుంచి వచ్చినాడు. యేసు ప్రభు మన దగ్గర ఉండాలని కోరుకుంటే, మన పక్కన ఉండాలని కోరుకుంటే, మన శ్రమల్లో ఆయన మన తోడు ఉండాలని కోరుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు ఆరాధన, ఆయనను స్తుతించడం, ఆయనను మహిమపరచడం. ఇది మన జీవితంలో గొప్ప పాఠముగా మనం ఉంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామని బట్టి స్తోత్రములు. తన కుమారునికి యూదా అని పేరు పెట్టి నేను గణపరిచింది. మా జీవితంలో కూడా నేను గణపరచడానికి ఎల్లవేళలా ఆసక్తి చూపుట కృపనీయమని, నువ్వు మా యొద్ద ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడాన్ని ఎరిగి జీవించుట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.